నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. శ్రీకాకుళం పట్టణంలో 4 రోజులుగా డయేరియా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు 122 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. 76 మంది పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం సరఫరా చేసే మంచినీటిలోనే కలుషితం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. పాత పైప్లైన్లు, లీకేజీలు, డ్రైనేజీ కలిసే అవకాశం ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించారు అధికారులు. ప్రభావిత కాలనీల్లో పైప్లైన్ నీటిని నిలిపివేసి ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన నీటిని సరఫరా చేస్తున్నారు. సుమారు 50 మంది డాక్టర్లతో ప్రత్యేక టీమ్స్ ఇంటింటికి సర్వే నిర్వహిస్తూ లక్షణాలు ఉన్న వారికి వెంటనే చికిత్స అందిస్తున్నాయి. ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి 24 గంటల పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. పరిస్థితి క్రమంగా నియంత్రణలోనికి వస్తుందని అధికారులు చెబుతున్నప్పటికీ అసలు పట్టణంలో డయేరియా వ్యాపించడానికి గల కారణాలపై క్షేత్రస్థాయి నుంచి ఐ న్యూస్ శ్రీకాకుళం ప్రతినిధి రాము అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం పట్టణం అతిపెద్ద కార్పొరేషన్. గత 4 రోజులుగా 122 మంది డయేరియా బారిన పడ్డారు. ఇప్పటికీ 76 మంది హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న పరిస్థితి. ఇద్దరి పరిస్థితి క్రిటికల్గా ఉంది. ఒకరిని వెంటిలేటర్పై చికిత్స అందిస్తుంటే ఇంకొకరికి డయాలసిస్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒకరు మరణించారని నిర్ధారించారు. కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం 4 చనిపోయారని చెప్తుంది. అసలు నగరంలో ఇంత భారీ ఎత్తున డయేరియా వ్యాప్తి చెందడం గల కారణాలు ఏమిటి? కొంతమంది ఫుడ్ వల్ల అంటుంటే మరికొంతమంది నగరపాలక సంస్థ, మున్సిపల్ కార్పొరేషన్ మంచినీటి సరఫరాలో లోపాలని చెప్తున్నారు. అసలు వాస్తవ పరిస్థితులు ఏమిటి? డయేరియా వ్యాప్తి చెందడం గల కారణాలు ఏమిటో ప్రస్తుతం 122 మంది డయేరియా బారిన పడిన ప్రాంతంలో మనం ఉన్నాము. ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా వాస్తవ పరిస్థితులను తెలుసుకుందాం. డయేరియా వ్యాప్తి చెందిన ప్రాంతంలో ఒకసారి మనము ఏదైతే మంచినీటిని సప్లై చేసే పైప్ లైన్ ఒకసారి మనకు క్షుణ్ణంగా గమనించగలము, చూసుకోవచ్చు. ఏదైతే మంచినీటిని సప్లై చేసే ఈ యొక్క పైప్ లైన్ సంబంధించి పక్కనే మురుకు కాలువ పక్కనే ఈ యొక్క పైప్ లైన్స్ ఉన్నవి. ఈ పైప్ లైన్ సంబంధించి మనం పూర్తిగా చూసుకుంటే పూర్తిగా ఎక్కడికక్కడ లీకులు కూడా ఉన్నవి. ఆ లీకులని టెంపరీగా దాన్ని కంట్రోల్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం డయేరియా వ్యాప్తి చెందిందనే నేపథ్యంలో పూర్తిగా మంచినీటి సప్లైని గత వారం రోజులుగా కూడా ప్రభుత్వం అయితే ఆఫ్ చేసింది. లేదనుకుంటే ఈ బురదలో కూరుకుపోయిన ఈ పైప్ లైన్లు పూర్తిగా నిత్యం కూడా లీకేజ్ వస్తూనే ఉంటాయి. ఆ వాటర్నే మేము తాగుతున్న పరిస్థితి అని మాత్రం ఇక్కడున్న స్థానిక కాలనీ వాసులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకుంటే ఎక్కడ కూడా అస్తవ్యస్తంగా ఈ యొక్క మంచినీటి పైప్ లైన్లను పూర్తిగా ఉండడం, దీనికి సంబంధించి ఏదైతే మంచినీళ్ళని పట్టే ఏదైతే ట్యాప్లు ఉన్నాయో ఈ ట్యాప్లు కూడా మనం చూసుకోవచ్చు. పక్కనే మురికి కాలువ పక్కనే ఈ ట్యాపులు. ఈ నీళ్ళనే నిత్యం కూడా తాగిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ పైప్ లైన్ కూడా పూర్తిగా తుప్పు పట్టిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి వాటర్ లీక్ రావట్లేదు. కానీ ఈ యొక్క కాలువలు నిండి ఈ మురికి నీరు కూడా ఇందులోనికి వచ్చి పూర్తిగా ఏదైతే ఈ యొక్క మురికి నీరు ఈ పైపుల్లోనికి వచ్చి ఈ పైపుల ద్వారా నీరునే తాగిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూసుకోవచ్చు, ఎక్కడ చూసినా సరే ఈ యొక్క పైప్ లైన్లు లీకేజీలు తుప్పు పట్టిపోయిన పరిస్థితి ఉంది. గత దశాబ్దం కాలం పాటు పూర్తిగా ఈ యొక్క మంచినీటి పైప్ లైన్లు మరమ్మతులు చేయలేదంటే ఎంత స్థాయిలో కలుషితం అవుతుందో చూసుకోవచ్చు. ఈ యొక్క పైప్ లైన్లు పూర్తిగా తుప్పు పెట్టిన ఈ పైప్ లైన్ల ద్వారా వచ్చిన వాటర్నే తాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా కూడా మనం చూసుకోవచ్చే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్తున్నారు. అయితే ఈరోజు ఏదైతే కొన్ని ప్రాంతాల్లో డయేరియా బారిన పడిన వాళ్ళు 122 మంది అయితే వివిధ ప్రదేశాల్లో నిత్యం కూడా ఈ యొక్క కలుషిత నీరు తాగి చాలా మరణాలు జరుగుతున్నవి. అవేవి అకౌంట్స్లోనికి రావట్లేదని మాత్రం ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీకాకుళం నగరంలో డయేరియా కేసులను మొట్టమొదటిసారిగా గుర్తించిన ఆర్ఎంపీ డాక్టర్ సిమ్మన్న గారు మనతో పాటు ఉన్నారు. అసలుకి ఎన్ని కేసులు వచ్చేవి, మొదట్లో ఎలా గుర్తించారో అసలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం. సిమ్మన్న గారు నమస్తే అండి. సార్, ఏంటి ఈ డయేరియాకి సంబంధించి ఇప్పటివరకు కూడా 122 మంది ఈ యొక్క డయేరియా బారిన పడ్డారని అధికారిక లెక్కల ప్రకారం ప్రభుత్వం చెప్తుంది. అసలు ముందు మీ దగ్గరికి ఎన్ని కేసులు వచ్చేవి, ఇది డయేరియాని ఎలా నిర్ధారించారు? మీడియా మిత్రులకు నమస్కారం. ఆ రోజు 22 నైటు 1-1-1-1 ఇక్కడికి వచ్చాయి. ఒక 16-17 కేసుల వరకు మమ్మల్కి వచ్చాయి.
ఆ, కొద్దిగా ఆ ఆ వచ్చిన టైంలోనేమో ఇమీడియట్గా మనము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి డిఎంఎన్హెచ్ గారికి, మేడం గారికి, నెక్స్ట్ కలెక్టర్ గారికి, హెల్త్ డిపార్ట్మెంట్కి, మున్సిపల్ ఆఫీస్కి, కమిషనర్ గారికి కూడాను ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా 5 నిమిషాల్లో ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఇక్కడికిక్కడే ట్రీట్మెంట్ అందించి ఇమీడియట్గా హైర్ సెంటర్కి పంపించాలని చెప్పేసి జిమ్స్కి, రిమ్స్కి, కిమ్స్కి మాట్లాడి ఇమీడియట్గా కలెక్టర్ గారు స్పందించి ఇమీడియట్గా పంపించారు. కొన్ని ఇక్కడ అవ్వాల్సిన కేసులు ఇక్కడ అయ్యి మిగతావన్నీ కూడా పంపించారు. ఆ పంపించిన వెంటనే ఆ, తీసుకెళ్ళడం జరిగింది. అంటే ఏ కండిషన్లో వచ్చారండి మీ దగ్గర ముందు అడిగిన వెంటనే ఏది తిన్నారని అడిగిన వెంటనే ఫుడ్డు ఒకరు బిర్యానీ తినమని చెప్పడం, ఇంకొకరేమో బయట ఏదైతే హోటల్ నుండి తీసుకుని తిన్నామని చెప్పడం, ఆ విధంగా జరిగింది. జరిగిన వెంటనే కొంతమంది ఆ విధంగా కడుపులో నొప్పి, వాంతులు, విరోచనలతో వచ్చారు. అంటే ఎంత భారీగా మీ దగ్గరికి వచ్చిన 16 కేసులు ఈరోజు 122 కేసులు అయ్యేవి అంటే ఒకరి నుంచి ఒకరు వ్యాపించింది అంటారా, లేకపోతే ఇంకేమైనా కారణం ఉండదు? ఒకరికి వ్యాపించడం అనేది అది నేను చెప్పలేను సార్. ఎందుకంటే రొటీన్గా వచ్చిన తప్పు, కానీ ఒకరి నుండి ఒకరు వ్యాపించింది కాదని నేను అది ఉన్నదని చెప్పలేను. నేను రొటీన్గా వచ్చినటువంటి ఒక ఉధృతంలాగా అందరికీ అది వచ్చింది. ఇంకో విషయం, మీరు కూడా ఇక్కడే నివాసం ఉంటున్న పరిస్థితి ఏంటి, అసలు దేనికి వల్ల సార్? ఈ వాటర్ వల్ల అని చాలామంది అంటున్నారు, దానికి సంబంధించి కూడా కొంత స్పష్టత లేదు. మంచినీళ్ళ వల్ల వచ్చిందంటారా, ఇంకే ఇతర కారణాలు వల్ల? అంటే ఇప్పుడు ఏదో వాటర్ అంటున్నారు తప్ప, కానీ ముందంతా వాళ్ళకి ఏది అడిగినా సరే ఫుడ్డే అని చెప్పేవాళ్ళు వాళ్ళు. చాలా కేసుల వరకు బయట ఫుడ్ తిన్నామని చెప్పారండి మీ దగ్గరికి వచ్చిన వారు? బయట ఫుడ్ అంటే లోకల్ ఫుడ్డే. లోకల్ ఫుడ్ అంటే ఎక్కడో బిర్యానీ తిన్నాము, పెళ్ళికి వెళ్ళాము, ఆ విధంగా చెప్పడమే తప్ప, కానీ మరి ఇంకా ఆ విషయంలో ఇంకా తెలియదు. ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే ఆర్ఎంపీ సిమ్మన్న గారు అంటే ఏదైతే కేసులు ఒకే రోజు 16 కేసులు రావడం, ఆ కేసులకు సంబంధించిన ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏదైతే డైలీ ఈ ఫుడ్కి సంబంధించి కూడా చాలామంది కూడా పెళ్ళిళ్ళకి వెళ్ళేవాళ్ళు, బయట నుంచి బిర్యానీ తినేవాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళు ఎక్కువగా ఐడెంటిఫికేషన్ పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం దేనివల్ల ఇంత వ్యాప్తి చెందిందనేది స్పష్టత చేయనప్పుడు కూడా ఎక్కువగా ఫుడ్ అనేది ఒక మాట అయితే, ఇంకొకటి ఏంటంటే మంచినీటికి సంబంధించి మనం చూసుకోవచ్చు. ఏదైతే నగరపాలక సంస్థ సంబంధించి కార్పొరేషన్ను పంపిణీ చేస్తున్న మంచినీళ్ళ వల్ల కూడా వచ్చిందని చెప్పిన పరిస్థితి ఉంది. మరిన్ని వివరాలు లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే సంబంధిత ప్రాంతాలను కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం చూసుకోవచ్చు, ఏదైతే డయేరియా వ్యాప్తి చెందిన ప్రాంతాల్లో వైద్య బృందాలు కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ తలక ఆరోగ్య క్షేమాలను కూడా తెలుసుకునే పరిస్థితి ఉంది. చూసుకోవచ్చు, ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి డాక్టర్తో మిగతా ఎవరైతే ఈ వాటికి సంబంధించిన నర్సెస్ ఉంటారో వాళ్ళు కూడా వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి క్షుణ్ణంగా, ఎందుకంటే 122 మంది ఈ యొక్క బారిన పడ్డారు. ముఖ్యంగా నగరంలో ఈ పరిస్థితి నెలకొన్నదంటే ప్రభుత్వం కూడా దీనిపై పూర్తిగా సీరియస్గా ఉంది. ఏదైతే ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షలో కూడా సుమారు 50 వైద్య బృందాలు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ యొక్క సర్వే చేపడుతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి వైద్యులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, అసలుకి ఇంటింటికి వెళ్ళి ఏం అడుగుతున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తున్నామండి. గత 3-4 రోజులుగా ఈ సర్వే జరుగుతుంది. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉందా, విరోచనాలు కానీ, వాంతులు కానీ, కడుపులో నొప్పి కానీ ఏమైనా ఉన్నాయా తెలుసుకుంటున్నాము అడిగి. అలాగే వాళ్ళకి ఏం పాటించాలి జాగ్రత్తలు, వాళ్ళు బాగానే ఉంటే పాటించాల్సిన జాగ్రత్తలు అన్నీ చెప్తున్నాము. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంది అంటే అయితే ఇంటి దగ్గర మందులు ఇచ్చి తగ్గిపోయేలాగా ఉంటే ఇక్కడ చేస్తున్నాం, లేదంటే హాస్పిటల్కి మెడికల్ షిఫ్ట్ చేస్తున్నాం హాస్పిటల్స్కి. ఇప్పటి వరకు 122 కేసులు నమోదయ్యేవి. ఈ రోజు ఏమైనా కొత్తగా కేసులు ఏమైనా నమోదయ్యాయి? ఈ రోజు ఏం లేవండి కొత్త కేసులు ఇప్పుడు మా సర్వేలో అయితే. ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు వాళ్ళకి? ఇంతవరకు అయితే వాటర్ వల్ల వచ్చిందని కొంతమంది చెప్తున్న పరిస్థితి, లేదంటే కొంతమంది ఫుడ్ వల్ల వచ్చిందని చెప్పిన పరిస్థితి. ఈ 2-3 రోజుల నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు? నీళ్లు కాచి చల్లార్చిన నీళ్ళు తాగాలి. అలాగే బయట భోజనం కాకుండా ఇంట్లో తయారు చేసుకున్న భోజనమే తినాలి. అలాగే చేతులు శుభ్రంగా తినే ముందు కడుక్కోవాలి, వాష్రూమ్కి వెళ్ళొచ్చాక కడుక్కోవాలి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా ఇలా సర్వే జరిగేటప్పుడు ఏది దాచకుండా చెప్పాలని చెప్తున్నాను.
మనం చూసుకోవచ్చు ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే వాళ్ళ తాలూకా కాంటాక్ట్ నెంబర్స్, ఎంతమంది ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు, ఆ పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఏజ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా డీటెయిల్గా చేస్తుంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్ అయ్యారు. ఉదయం దీనికి సంబంధించి నివేదిక కూడా తెప్పించుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఉన్న హెల్త్కి సంబంధించి కావచ్చు, మున్సిపల్ వాటర్ సంబంధించి కావచ్చు, అందరూ అధికారులు కూడా ఈ యొక్క ఏదైతే ఈ వ్యాప్తి చెందిన డైరీ వ్యాప్తి చెందిన ప్రాంతాల్లో సుదీర్ఘంగా తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎప్పటికైతే ప్రభుత్వ అధికారులు చెప్పిన ప్రకారము డయేరియా పూర్తిగా కట్టడి చేశాము, ఎవరైతే 74 మంది 76 మంది హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళకు కూడా మెరుగైన చికిత్సను అందిస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే పట్టణంలో ఈ యొక్క డయేరియా వ్యాప్తికి సంబంధించి ఇప్పటి వరకు కంట్రోల్లో ఉందని చెప్పిన పరిస్థితి ఉంది. మరొక 48 గంటల్లో పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి వస్తుందని అధికారులు డాక్టర్లు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే డయేరియా వ్యాప్తి చెందిన ప్రాంతాల్లో మరమ్మతులు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు ఏదైతే మరమ్మతులు చేస్తున్న పైప్ లైన్స్, మనం అంతే ఎన్ని సంవత్సరాల నుండి ఈ పైప్ లైన్లు వేసారని దానికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. సుమారు 6 అడుగుల లోతులో ఈ యొక్క పైప్ లైన్స్ అయితే ఉన్నవి. దీనిని మరమ్మతులు చేయాలన్నా సరే చూడండి, మనం చూసుకోవచ్చు ఏదైతే సీసీ రోడ్డు ఉందో సీసీ రోడ్డుని పూర్తిగా కట్ చేసి సుమారు 6 అడుగుల గొయ్యి తీస్తే కానీ ఆ పైప్ లైన్లు కనిపించిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. అంటే ఎక్కడ ఏం లీకేజీలు ఉన్నాయో కూడా మనకి అంతు పట్టిన పరిస్థితి పడుతుంది. సుమారుగా ఇక్కడ చెప్తున్న స్థానికులు చెప్తున్న ప్రకారం చూసుకుంటే సుమారు 30 నుండి 40 సంవత్సరాల క్రితము ఈ యొక్క పైప్ లైన్లు వేశారు. ఇవి నిత్యం కూడా ఈ విధంగా కలుషితమైన వాటర్ తాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు ఏదైతే 122 డయేరియా కేసులు వచ్చిన తర్వాత ప్రభుత్వం దీనికి సంబంధించి ఏదైతే నష్ట నివారణ చర్యలు చేపడుతుంది, కానీ ఎప్పుడు కూడా మాకు ఇదే పరిస్థితి ఉంది, ఎప్పుడు కూడా ఈ యొక్క నీరు తాగి రోగాల బారిన పడి ఆర్గాన్స్ కూడా ఫెయిల్యూర్ అయిపోయి చాలా మంది చనిపోతున్న పరిస్థితి ఉందని చెప్తున్నైతే కనిపిస్తుంది. అయితే ఈ విధంగా ఇప్పుడు కూడా ఇదే రాష్ట్రకు సంబంధించిన మున్సిపల్ అధికారులు కూడా వచ్చి ఈ యొక్క పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేసాం, వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే 40 ఏళ్ల క్రిందట వేసిన పైప్ లైన్లకు సంబంధించి ఎలా ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన పరిస్థితి లేదు. మరికొన్ని ఏరియాల్లో కూడా మనము ఈ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా చూసే ప్రయత్నం చేద్దాం. కొంతమంది బాధితులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. డయేరియా బారిన పడి డిశ్చార్జ్ అయిన రమణం గారు మనతో పాటు ఉన్నారు. అసలుకి ఏమైందో ఆవిడ మాటలో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలుకి ఏమైందమ్మా? ముందు ఎలా లక్షణాలు కనిపించేవి? ఆదివారం ఎప్పట్లాగే వాటర్ తాగాము, సోమవారం ఇలాగ వచ్చింది అంతే. మాకు వాటర్ వల్ల కల్తీ పడ్డది అవి ఏమీ తెలీదు. ఎప్పటిలాగా నీళ్ళు పట్టుకుంటున్నాం, తాగేస్తున్నాం. అంటే ఆ రోజు ఆదివారం పట్టిన నీళ్ళు తాగేటప్పుడు ఏమైనా స్మెల్ రావడం కానీ అలా బురదలాగా రావడం కానీ ఏమైనా గమనించారా? ఆ బురద వచ్చేటప్పుడు ఆపేసాం, ఆ నీళ్ళు పట్టకుండా. మంచి వాటర్ వైట్ గా వచ్చేటప్పుడు పెట్టాము. పట్టేసి అప్పట్లాగే వంటలు చేసుకోవడం, ఆ వాటర్ తాగాము. ఏడు నీళ్ళు అని మాకు ఏమీ తెలియదు కదా, తాగేసాం అంతే. అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే పెళ్ళిళ్ళకి వెళ్ళి భోజనాలు చేసిన వాళ్ళు కొంతమంది అలా, మీరు ఎక్కడికి వెళ్ళలేదు? అక్కడికి ఇంట్లోనే ఉంటాను నేను, ఇంట్లోనే ఉన్నాను. ఆ వాటర్ తాగాను. వాటర్ ఉదయం సోమవారం నుండి స్టార్ట్ అయిపోయాయి అంతే. సోమవారం మీరు హాస్పిటల్కి వెళ్ళిపోయారమ్మా, లేకపోతే ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు? లేదు, అంటే డాక్టర్ గారిని తెచ్చాము, ఆర్ఎంపీ డాక్టర్ని తెస్తే జాయిన్ చేసామని చెప్పారు. మరి నా వాతావరణం బాగోలేదని తమ్మినేని వేణుగోపాల్ హాస్పిటల్కి మేము బయలుదేరి ప్రైవేట్ హాస్పిటల్కి మేము వెళ్ళిపోయాం. ఇంకా ఈలో మీతో పాటు ఇంకెవరైనా ఇలా వచ్చారమ్మా ఈ డయేరియా బారిన పడిన వాళ్ళు? ఎవరు రాలేదు, నేనే వచ్చాను. కలెక్టర్ గారు అందరూ ఫోన్ చేశారు, కానీ రికవర్ అయ్యింది. ఆ సార్ కూడా, తమ్మినేని వేణుగోపాల్ సార్ కూడా, అమ్మ నువ్వు కిమ్స్కి వెళ్ళిపోతావా, కలెక్టర్ గారు ఫోన్ చేస్తున్నారంటే, లేదు సార్ రికవర్ అయ్యింది, కలెక్టర్ గారికి మేము చెప్పుకుంటాము, మరి మేమైతే వెళ్ళం సార్ అని చెప్పాను. నీళ్లు తాగడం వల్లే మేము అంటే కౌసులు కూడా ఎక్కువ తినము. కౌసులు తిన్నానేమో వాళ్ళకి వచ్చిందని అన్నాడికి లేదు, నీళ్ళు వాటర్ వల్లే మాకు. ఇప్పుడు ఎక్కడి నుంచి అమ్మ నీళ్ళు పడుతున్నారు? ఎవరు ఇస్తున్నారా తెచ్చి? క్యాన్లు తెచ్చుకుంటున్నాము. మీరే తెచ్చుకుంటారా? క్యాన్లు తెచ్చుకుంటున్నారు మగాళ్ళు. నేను వెళ్ళడానికి నాకు ఓపిక లేదు, ట్యాంకుల ద్వారా వస్తున్నాయి నీళ్ళు. ట్యాంకులు మీరు కొనుక్కుంటున్నారా? అదే క్యాన్లు కొనుక్కుంటున్నాం. ప్రభుత్వం ఇచ్చినా మరి నేను మనకు రావు కదా లోనకి, అక్కడి నుండి నేను మోసుకోలేక మరి తేలేదు. ఆరోగ్యం బాగుంది.
మనం చూసుకోవచ్చు ఏదైతే ప్రభుత్వం చెప్తుంది అంటే మంచినీటి వలన జరిగి ఉండకపోవచ్చని కొంత వాదన అయితే వినిపిస్తుంది. కొంతమంది ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ప్యూర్లీ మనం చూసుకోవచ్చు రమణమ్మ కూడా ఆదివారం వాటర్ వచ్చేటప్పుడు బురద నీరు రావడం గమనించారని చెప్తున్నారు. అయితే తర్వాత మంచినీళ్ళు రావడం పట్టుకొని తాగానని చెప్తున్నారు. తాగిన తర్వాతే ఈ యొక్క వాంతులు విరోచనాలతో స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకొని ఈరోజు రికవరీ ఇంటికి వచ్చానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా చాలా మంది ఈ యొక్క బారిన పడి ఇప్పటికీ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న పరిస్థితి నేపథ్యంలో మరి కొంతమందితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు చెప్పండి, ఎప్పుడు ఈ యొక్క డయేరియా వ్యాప్తి చెందుతుందని గమనించారు? ఇది సోమవారం నుంచి మార్నింగ్ 5:30 నుంచి అనుకున్నాం సార్. ఇది యాక్చువల్గా అంటే మేము టీ వ్యాపారం మాది. మేము లైన్కి వెళ్ళి వచ్చినప్పుడు మాకు తెలిసింది అనమాట. అంటే యాక్చువల్గా అప్పుడు అమ్మకపోను కొంచెం వాంతులు అవుతున్నాయి. అయిన తర్వాత అప్పటికి ఇంకా మాకు ఇక్కడ చమన్ హాస్పిటల్ వాటర్ డాక్టర్ అనేసి అతను వచ్చారు. వస్తే ఇంకా కొద్దిగా ఏం బాగోలేదు, హాస్పిటల్ జాయిన్ చేశాను అన్నారు. ఆ రోజు అమృత హాస్పిటల్కి మేము పట్టుకెళ్ళిపోయాం సాయంకాలం 5:30 వెళ్తే అక్కడ కొంచెం వాళ్ళు కేర్ చేసుకున్నారు. కానీ అప్పుడు కూడా కలెక్టర్ గారు, కమిషనర్ గారు చాలా మంది ఒత్తిడి చేశారు వీళ్ళకి రిమ్స్ హాస్పిటల్ పట్టుకెళ్ళిపోండి అనేసి. కానీ మేము ఏంటంటే మాకు ఫ్యామిలీ డాక్టర్గా ఆయన మాకుండి దగ్గరుండి రికవరీ చేయడం కూడా జరిగింది. కాకపోతే ఇప్పుడు ఇంటికి వచ్చింది కాబట్టి హ్యాపీగా ఉన్నాం సార్ మేము. అది ఇంట్లో చిన్నపిల్లలు గట్టు ఉన్నారండి? మాకు బాబు ఉన్నాడు సార్. మా వైఫ్ అనేది ప్రెగ్నెంట్. ఇప్పుడు తను వాళ్ళ అమ్మని ఇంటికి పంపించాను సార్. అంటే జరిగిన తర్వాత అది జరిగిన తర్వాత పంపించాను. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఒకరికి వచ్చింది తర్వాత నెక్స్ట్ వస్తుందని చెప్పడం కదా సార్, అందువల్ల అనేది మేము పంపించాం ఇంటికి. చూసాం మీ ఈదులో పైప్ లైన్లు చాలా వరకు కాలువల మురికి కాలువలో ఉన్న పరిస్థితి ఉంది. ఎప్పటి నుంచి అండి ఈ పరిస్థితి? చాలా రోజుల నుంచి ఉన్నది సార్. ఇది ఇప్పుడే కాదు, చాలా అంటే వచ్చిన సమస్య అనేది ఇలా చూసుకొని వెళ్ళిపోతున్నారు తప్పించి కానీ ఇది ఇలా జరుగుతుంది అనుకుని ఇంతవరకు ఊహించలేదు సార్. ఇది కాకపోతే ఏంటంటే చాలా మంది ఈ కాలువ దగ్గరలో అంటే ఒక 2 అడుగులు 3 అడుగుల దూరంలో ఉంచితే కొంచెం బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. అది లేదంటే తర్వాత దగ్గర అంటే కాలువకి అందుబాటులో దిగిపోవడం కానీ ఇప్పుడు దాంట్లో లీక్ అయినా అందులోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కదా సార్. అది కొంచెం దగ్గర ఉండి తీసుకుంటామని కోరుకుంటున్నాం సార్. శ్రీకాకుళం పట్టణంలో డయేరియా వ్యాప్తి చెందిందని ఏదైతే మండలి సురేష్ మృతి తర్వాత ఇది బహిర్గతమైంది. మన ప్రెసిడెంట్ మండలి సురేష్ ఇంటి దగ్గర ఉన్నాము, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏమైందమ్మా? నాన్నకి ఎప్పటి నుంచి బాగోలేదు? శనివారం నైట్ నుంచి బాగాలేదు, వామిటింగ్ వేరేసినతో నైట్ 12 నుంచి ఇంట్లో ట్రీట్మెంట్ చేశారు ఒక పూట. తర్వాత సీరియస్ ఉంది అంటే ఊపిరి తీయలేకపోతున్నారు అనుకుని డాక్టర్ ఏమించి హాస్పిటల్ జాయిన్ చేయండి అంటే ఆదివారం నైట్ 7 హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందారు 2 days దాకా. మళ్ళీ మంగళవారం తెల్లారి 5 నాన్న చనిపోయారని రిపోర్ట్. అంటే మీకు అప్పటికి డయేరియా అని తెలిసిందా లేకపోతే ఇంకే కారణంతో? కారణం అంటే ఏంటి, డయేరియా తోటి దానివల్ల వామిటింగ్ వేరేషన్ అవుతాం, దానివల్ల నాన్నగారు చనిపోయారు. ఎంతమంది అమ్మా మీరు పిల్లలు? మేము నేను తమ్ముడు ఇద్దరమే. ప్రభుత్వం ఏం సాయం చేసింది? ప్రభుత్వం గవర్నమెంట్ తరఫున చాలా హెల్ప్ చేశారు. అంటే రక్షణగా అండగా ఉంటాం అనుకుని మాకు చాలా హెల్పింగ్ చేశారు. అలాగే 10 లక్షలు చెక్ కూడా ఇచ్చారు. మీరు కొలై నీళ్ళు తాగుతారమ్మా? కొలై వాటర్ తాగుతున్నాం. ఆదివారం కానీ ఏమైనా నీళ్ళు స్మెల్ రావడం కానీ బురద రావడం కానీ? స్మెల్ బురద అంటే అవేం చూడలేదు, కానీ వామిటింగ్ వేరేషన్తో అలాగా నాన్నగారు పరిస్థితి. ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే మండల సురేష్ సంబంధించి మృతికి సంబంధించి అయితే ప్రభుత్వం ఇప్పటికే 10 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం జరిగింది. అయితే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వాళ్ళకు కుటుంబానికి ఒక భరోసాని ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికి కూడా ప్రస్తుతం పట్టణంలో కొంత కంట్రోల్లో ఉన్నప్పటికి కూడా ఇప్పటికీ 76 మంది వివిధ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు అధికారులు, మున్సిపల్ అధికారులు కూడా ఏదైతే మంచినీళ్ళకి సంబంధించి కూడా ఇప్పటికే పట్టణంలో పలు ప్రాంతాల్లో ప్రభుత్వ మంచినీటిని కూడా పూర్తిగా స్టాప్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఇంటికి కూడా ట్యాంకర్ల ద్వారా నీరుని కూడా అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్థానికురాలు కమలం గారు మనతో పాటు ఉన్నారు. అమ్మ, అసలుకి ఎలా ఈ డయేరియా గుర్తించారు, దేనివల్ల వచ్చింది అనుకుంటున్నారు? 22వ తారీఖున ఆదివారం రాత్రి 7 గంటల నుంచి స్టార్ట్ అయింది. ఒక కేసు వచ్చింది. ఆ కేసు వచ్చేటప్పుడు అమ్మ ఏం తిన్నావు ఏంటి, అప్పటికి ఒక 5 విరోచనాలు అన్నీ అయ్యేవి. అయితే ఏం తిన్నావు ఏంటి అంటే ఫంక్షన్కి వెళ్ళాను, పక్క ఊరు ఫంక్షన్కి వెళ్ళాను, ఫంక్షన్లో తిన్నాము, అప్పటి నుంచి ఏంలాగా ఉందని అనేసి అన్నారు ఇద్దరు. అలాగే మళ్ళీ ఒక కేసు వచ్చింది. ఆ కేసు వచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళకి అడిగినా సరే ఫంక్షన్కి వెళ్ళాము, ఫుడ్ తిన్నాము అని అన్నారు. ఏం తిన్నామంటే చికెను, మటను, చేప ఇలాంటివి తిన్నాము అని అన్నారు.
సర్లేండి అనేసి చూపించేసి వెళ్ళిపోయారు. తర్వాత అలాగా అప్పటికప్పుడు జోరయ్యి ఒక 8 కేసుల్లాగా వచ్చాయి. అప్పటికి 8 తేలాయి. ఇదేంటి 8 కేసులు తేలాయి కదా అని అన్నప్పటికల్లా కలెక్టర్ గారు వచ్చేసారు. 7 గంటలకల్లా కలెక్టర్ గారు వచ్చేసారు. వచ్చేసి 7 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు కలెక్టర్ గారు డోర్ టు డోర్ సర్వే చేసి ఏం తిన్నారమ్మా, వాటర్ ప్రాబ్లమా, ఫుడ్ ప్రాబ్లమా ఏంటని అన్ని ఇళ్లలో చెక్ చేశారు. ఆదివారమే చెక్ చేశారు. ఆదివారం చెక్ చేసిన తరువాత సోమవారం నాటికి మళ్ళీ 7 కేసులు ఎక్కువయ్యాయి. మళ్ళీ 7 కేసులు ఎక్కువయ్యేటప్పటికల్లా ఇదేంటి ఇలాగా ఎక్కువ కేసులు అవుతున్నాయని వెంటనే కలెక్టర్ గారు, కమిషనర్ గారు కలిపి వాటిలో మొత్తం అన్ని క్లీనింగ్ లో అన్ని ఇచ్చేసి ఏటి ప్రాబ్లం ఏటని కనుక్కున్నప్పుడు ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇలాగే చెప్తున్నారు. ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, అలాగ ఉంది, ఇలాగ ఉంది అని చెప్తున్నారు. అప్పటికి అలాగే కేసులు ఎక్కువ అవుతుండగా జనాలు ఇదేంటి ఈ ప్రాబ్లం అని అంటున్నప్పుడు మరి ఇంకెందుకు ఎక్కువైపోతున్నాయి కదని అప్పటికే తరలించేస్తున్నాం. ప్రభుత్వం చాలా దీనిగా ఆదుకుంది. ఎలాగంటే ప్రభుత్వం చెప్పిన వెంటనే స్పందించడం అంటే నర్సులు వచ్చారు, ఆశా వర్కర్లు వచ్చారు, డాక్టర్స్ వచ్చారు. ఇక్కడ ఆల్రెడీ ఒక క్యాంపు కార్యాలయం తయారు చేశారు, ఇక్కడ పెట్టేశారు. 2 అంబులెన్స్లు పెట్టారు. ఇక కేసుల మీద కేసులు వస్తుంటే కేసుల మీద కేసులు క్రిమ్స్ హాస్పిటల్కి, రిమ్స్ హాస్పిటల్కి, మరేమో సింధూర హాస్పిటల్కి, అమృత హాస్పిటల్కి ఎక్కడైతే అక్కడ ఖాళీ లేకుండా పంపించేస్తున్నాం. వాళ్ళు శస్త్రచికిత్సలు చేస్తున్నారు. అలాగే 35 కేసులు అయ్యేటప్పటికి 35 కేసుల్లో 15 కేసులు రికవర్ అయ్యేటప్పటికి రికవర్ అయిన తర్వాత మళ్ళీ 20 కేసులు ఉన్నాయి కదా 35 కేసులకి. దానిపైన అలాగే స్టెప్ బై మొదట్లో అయితే 50 విరోచనాలు, 40, 30 అలాగయ్యాయి. తర్వాత ఇప్పుడు అలాగా 5, 3, 2 అలాగే స్టెప్ బై స్టెప్ తగ్గుకొచ్చింది. ఏంటి కమిషనర్ కూడా సస్పెండ్ చేశారు. కమిషనర్ ని సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. అది ఈ శ్రీకాకుళం టౌన్ మొత్తం మీద కేడర్ అంతా, అంటే కేడర్ అని కాదు, ప్రజలు మొత్తం మీద బాధపడింది ఈ ఒకటే. ఎలాగంటే కమిషనర్ గారు వచ్చి ఇంక 10 రోజులు అవ్వలేదు. ఈ 10 రోజుల్లో అతనికి ఏం తెలుస్తుంది, ఎక్కడ ఏ వార్డు, ఎక్కడ ఏ వీధి ఉంది అవి తెలుసుకోవాలి. అవి తెలుసుకునే టైం 10 రోజులకి ఆల్రెడీ 3 రోజులు వర్క్ చేసేసారు. అతను పాపం నిద్ర లేదు, తిండి లేదు, ఏట్లేదు. చక్కగా వార్డులను తిరిగి అన్ని క్లియరెన్స్ చేసేటప్పటికి 4 రోజులు 5 రోజులు పడుతుంది కదా. ఈలోపు సస్పెండ్ పెట్టేస్తే ఇంకే జనాలు ఏం చెప్పగలరు? అందుకే జనాలు ఎవరు ఊరుకోవట్లేదు. అతనికి ఎందుకు సస్పెండ్ చేశారు, అతనికి ఏం తెలుసని సస్పెండ్ చేశారని అంటున్నారు. అది జనాలకి ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి. అంతేనా? ప్రభుత్వం సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. అతనికి ఇక్కడికి తేవాలి కూడా. ఎందుకంటే 10 రోజుల్లో 3 రోజుల వరకు డే అండ్ నైట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా అతనికి ఇక్కడికి రప్పించాలి. తప్పేట్లేదు, సస్పెండ్ చేశారు. అది ఎందుకు చేశారనే కదా ప్రజలు ప్రతి ఒక్కరు అది విమర్శిస్తున్నారు. అది ప్రభుత్వం తెలుసుకొని కమిషనర్ గారికి వెంటనే ఇవ్వాలి, తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే అతను తప్పేం లేదు కాబట్టి. ఇప్పుడైతే కంట్రోల్లోకి వచ్చింది. ఎలాగంటే ఫస్ట్ 10, 15 అన్ని చాలా స్పీడ్ గా వచ్చేవి. ఇప్పుడైతే అవేం లేవు, తగ్గమోకమైంది. ఈ రోజుకైతే ఏ కేసు కూడా రాలేదు. ఈ ఏరియాలో ఈ రోజుకి ఏ కేసు కూడా రాలేదు. అది మనం చూసుకోవచ్చు. ప్రస్తుతానికి ఏదైతే మనము ఈ యొక్క మంగవరం తోట పరిసర ప్రాంతాల్లో ఉన్నామో ఇక్కడ ఎటువంటి డయేరియా కేసులు కూడా నమోదు కావడం లేదని స్థానికురాలు చెప్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఏదైతే విధులు నిర్లక్ష్యంగా వహించారనేసి మున్సిపల్ కమిషనర్ కోమారావుని సస్పెండ్ చేశారో ఆయన సస్పెండ్ కూడా ఇక్కడ ప్రజలు తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఆయన విధుల్లో చేరి 10 రోజులు మాత్రమే అవుతుంది. 10 రోజుల్లో 3 రోజులు కూడా ఏదైతే మా కాలనీ ప్రాంతాల్లోనే ఆయన సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పుడు నిర్దాక్ష్యంగా ఆయన్ని సస్పెండ్ చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏమైందండి, ఎప్పుడు వచ్చారు హాస్పిటల్? సోమవారం ఉదయం 8 గంటలకి ఒక విరోచనం వాంతి అయిందండి. అలా పావుగంట వాంతి విరోచన అయ్యింది. చూస్తే మా వార్డులోని 5 నిమిషాలకి విరోచన వాంతులు అవుతుంటే 10 గంటలకి సిమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా బాగోకపోతే శశిధర్ హాస్పిటల్కి జాయిన్ అయిపోయాను. చక్కగా శశిధర్ డాక్టర్ గారు ట్రీట్మెంట్ బాగా చేశారు. లాస్ట్ స్టేజ్లో వచ్చాను. ఇప్పుడు ఈ స్టేజ్లో బతకడానికి కారణం అంటే డాక్టర్ గారు శశిధర్ గారు. ఏంటి నీళ్ళు తాగడం వల్ల? నీళ్ళు తాగడం, నీళ్ళు బురద వాటర్ గట్టి వచ్చిందా ఏంటి అసలు? ఏంటి తెలియదండి. వాటర్ బాగానే ఉంది కానీ కలుషితం అయిపోయింది వాటర్.
ఈ మధ్యన ఏమైనా పెళ్లిళ్ళకి వెళ్ళడం అలాంటిది ఏమైనా లేదు నేను కదా? ఎక్కడికి వెళ్ళదండి. ఓకే. మా ఇంట్లో మా వాళ్ళు ఎవరు లేరు. ఆదివారం ఉమ్, నేను ఒక్కనే ఉన్నాను. ఉమ్, ఆ వాటర్ ఆ రోజు తాగాను. ఉమ్, సోమవారం నాకు తెచ్చిన వాంతులు వేయి. ఇప్పుడు బాగుందా మీకు? ఇప్పుడు నా హెల్త్ బాగుంది. చాలా ఉమ్, చెకింగ్ అంటే నేను లాస్ట్ స్టేజ్కి వచ్చాను ఇక్కడ. ఓకే. డాక్టర్కి ట్రీట్మెంట్ చేయలేను సరే. ఉమ్, లాస్ట్ స్టేజ్లో అయిపోయింది. 20 పాయింట్లు అంటే లో బీపీ అయిపోయింది. ఉమ్, సోర్స్ లేదు. ఉమ్. ఏదైనా సరే ఏదో బతిమాలితేనే డాక్టర్ అప్పుడు పరిస్థితిలో ట్రీట్మెంట్ చేసి నా ప్రాణాన్ని కాపాడాడు. పేరండి? శశిధర్ హాస్పిటల్. నీ పేరు? మా పేరు చంద్రశేఖర్. చూసుకోవచ్చు, ఎక్కడ ఎవరిని కదిపినా సరే ఈ యొక్క డయేరియాకి సంబంధించి బారిన పడే వాళ్ళే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు చంద్రశేఖర్ కూడా లాస్ట్ స్టేజ్లో శశిధర్ హాస్పిటల్కి రావడం, ఈ 3 రోజులు కూడా ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు తేరుకున్నానని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే చంద్రశేఖర్ సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే బయట నుంచి తెచ్చిన ఫుడ్ తినే రికార్డ్ ఏం లేదు. ఇంట్లో కొలాయి నుంచి వచ్చిన వాటర్ తాగడం వల్లే ఈ యొక్క వాంతులు విరోచనాలతో మొదలయ్యింది అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగే పట్టణంలో చూసుకుంటే ఇప్పటికీ కూడా 76 మంది వివిధ హాస్పిటల్లో చికిత్స చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అందులో 2 కండిషన్ అయితే కొంచెం సివియర్గా ఉందని చెప్తున్న పరిస్థితి ఉంది. ఒకరు వెంటిలేటర్ పై ఉంటే ఇంకొకరికి డయాలసిస్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఆ జిల్లాలో ఈ యొక్క డయేరియా పేషెంట్కి సంబంధించి కొంత కలకలం రేపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని, మరి ఇప్పటికైనా అధికారులు ఈ యొక్క ఏదైతే వాటర్ సంబంధించి మున్సిపల్ వాటర్ సంబంధించి ఈ పైప్ లైన్లు మరమ్మతులు చేయాలి, ప్రజలకు నాణ్యమైన నీరుని అందించాలని మాత్రం ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీకాకుళం నగరంలో డయేరియా కేసులు నమోదైన తర్వాత ఎక్కువ మంది ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. అయితే ముఖ్యంగా చాలా క్రిటికల్ కేసుని పూర్తిగా నయం చేసిన డాక్టర్ శశిధర్ మనతో పాటు ఉన్నారు. అసలు ఈ డయేరియా కేసుకు సంబంధించి ఆయన మాటలు తెలుసుకుని సార్, పూర్తిగా చూసుకుంటే నగరంలో 122 కేసులు నమోదయ్యాయి ఈ డయేరియా సంబంధించి. మీ దగ్గరికి కేసులు వచ్చేటప్పుడు ఎలాంటి కండిషన్లో వచ్చాయి? మన దగ్గరికి యాక్చువల్గా చంద్రశేఖర్ అనే పేషెంట్ రావడం జరిగింది. గుడివీధి దగ్గర నుంచి రావడం జరిగింది. ఆ పేషెంట్ వచ్చినప్పుడు చాలా క్రిటికల్ ఉంది. బీపీ రాగానే బీపీ నాట్ రికార్డబుల్గా గుర్తించాము. ఇమీడియట్గా పల్స్ ఇవన్నీ కూడా చెక్ చేసి వైటల్స్ చెక్ చేసి బ్లడ్ షుగర్ కూడా చెక్ చేసుకోవడం జరిగింది. సో ఇమీడియట్గా మనం టెస్ట్లు కూడా చేయడం జరిగింది. ప్రెజెంటేషనే పేషెంట్ వచ్చేసి 15 to 20 ఎపిసోడ్స్ ఆఫ్ లూజ్ స్టూల్స్, 15 to 20 ఎపిసోడ్స్ ఆఫ్ వామిటింగ్, ఫుల్ అసలు లెగలేని స్థితిలో కూడా ఉన్నాడు. సో మన బ్లడ్ టెస్ట్లు ఏంటంటే సివియర్ ఇన్ఫెక్షన్ రక్తంలోకి చేరుకుంది. సో ఈ డయేరియా వల్ల ఇన్ఫెక్షన్ అనేది చాలా ఎక్కువగా రక్తంలో ఎంటర్ అవ్వడం జరిగింది. అలాగే రావడంతోనే కిడ్నీస్ కూడా డ్యామేజ్ అవ్వడం అయింది, లివర్ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో ఇటువంటి పేషెంట్స్ని మనం ఇమీడియట్గా ఐసీయూ ట్రీట్మెంట్ అందించాము. ఐసీయూ ట్రీట్మెంట్ అందించడంతో తర్వాత రక్తంలో ఒక ఎసిడిక్ ఏబీజీ అనే ఒక టెస్ట్ ఉంటుంది. ఏబీజీ కూడా చేసి చూసాం. ఏబీజీలో మెటబాలిక్ ఎసిడోసిస్, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్గా గుర్తించాం. సో ప్రాపర్ కేర్ తీసుకోవడం వల్ల పేషెంట్ అయితే ప్రస్తుతానికి మనకి రివైవ్ అయ్యాడు. బీపీకి పెరగడానికి మందులు కూడా పెట్టాము. ఇప్పుడు ప్రెజెంట్ పేషెంట్ కండిషన్ వచ్చేసి స్టేబుల్గా ఉంది. యూరిన్ అవుట్పుట్ కూడా వచ్చిన 12 అవర్స్లో అసలు ఏం లేదు. నెక్స్ట్ యూరిన్ అవుట్పుట్ కూడా ప్రెజెంట్ అయితే బాగానే ఉంది. పేషెంట్ కండిషన్ చాలా సేఫ్గా ప్రెజెంట్ అయితే ఉంది. ఏంటి సార్, ప్రాథమికంగా కొంతమంది ఫుడ్ వల్ల వచ్చిందని చెప్తున్నారు, కొంతమంది ఈ యొక్క మున్సిపల్ వాటర్ వల్ల వచ్చిందని చెప్తున్న పరిస్థితి ఉంది. మీరు యాజ్ ఎ డాక్టర్గా దేనివల్ల ఇది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ డయేరియా అనేది? సో పేషెంట్ రాగానే ఇమీడియట్గా అసలు కాజేటివ్ ఆర్గనిజం ఏంటి, అసలు కంటామినేషన్ ఎలా జరిగింది అనే డైరెక్షన్లో కూడా మనం ఆలోచించడం జరిగింది. అలాగే పేషెంట్ యొక్క మోషన్ అనేది టెస్ట్ కూడా పంపించాం. మోషన్ టెస్ట్లో వావా ఉందా, సిస్ట్ ఉందా, లేకపోతే కల్చర్ సెన్సిటివిటీలో ఏ ఇన్ఫెక్షన్ ఏమైనా గ్రో అవుతుందా అని తెలుసుకోవడానికి మనం పరీక్షలకు పంపించాం. మనకి ఆ రిపోర్ట్స్లో కాజేటివ్ ఆర్గానిజం ఈకోలై అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్గా నిర్ధారించబడింది. సో ఈ ఈకోలై అనే ఆర్గానిజం మనకి వాటర్లో ఎక్కువ కంటామినేటెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ కంటామినేటెడ్ వాటర్ తాగడం వల్ల మోస్ట్లీ ఈకోలై అనే ఆర్గానిజం అనేది పేషెంట్కి లూజ్ మోషన్స్ ఇవి రావడానికి అయినట్టు మనం గుర్తించాం. ఇది మనం చూసుకోవచ్చు. ఆ డయేరియా కంట్రోల్ అయిందన్నప్పుడు కూడా ఈ యొక్క బ్యాక్టీరియా అనేది బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయ్యి పూర్తిగా ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ చూపించే ప్రభావం ఉంటుందని కూడా డాక్టర్ శశిధర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పట్టణంలో డయేరియా తగ్గుముఖం పడుతుందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా 76 మంది వివిధ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అన్ని శాఖలు కూడా పట్టణంలో పలు ప్రాంతాల్లో పర్యటించి ఏదైతే పారిశుద్ధ్య కార్యక్రమాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వానికి అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం మంచి నీటిలో కలుషితం వల్లనే
ఈ యొక్క వ్యాధి వ్యాప్తి చెందిందని చెప్తున్నప్పటికి కూడా మనం చూసుకుంటే ఏదైతే చాలా వరకు కూడా కేసుల్లో ఎక్కువగా ఈ యొక్క మురిగి నీటి దగ్గర ఉన్న ఏరియాల్లోనే ఎక్కువగా నమోదు కావడం, స్లమ్ ఏరియాల్లోనే ఎక్కువగా నమోదు కావడం కొంత ఆందోళన కలిగిస్తుంది. అయితే గత 30 ఏళ్ల నుంచి కూడా ఈ యొక్క పైపులకి సంబంధించిన ఎటువంటి మరమ్మతులు కూడా చేయలేదు. నిత్యం కూడా ఈ యొక్క వ్యాధి బారిన పడి తాము ఎప్పుడు కూడా ఇబ్బందులు పడుతున్నాము. అయితే ఈ రోజు పెద్ద ఎత్తున ఈ యొక్క కేసులు నమోదు కావడంతో అధికారుల్లో చలనం వచ్చిందని అక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క డయేరియా వ్యాప్తికి సంబంధించి దీర్ఘకాలిక ప్రణాళికతో అధికారులు పూర్తిగా పట్టణంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా మంచి నీటిని సప్లై చేసే విధంగా చర్యలు చేపడుతుందో వేచి చూడాలి. కెమెరా పర్సన్ లక్ష్మీ గణపత్, రాము, ఐ న్యూస్, శ్రీకాకుళం.